హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో కరివేపాకు కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా కరివేపాకుని నీట్గా తీసుకుని వాటర్ తోటి 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. కారపొడి కోసం మనం తీసుకునే కరివేపాకు లేతది కాకుండా ఈ విధంగా మంచి గ్రీన్ కలర్లో ఫ్రెష్గా ఉండాలి. ఈ విధంగా ఉంటే కారపొడి మంచి వాసనతో కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా తీసుకున్న ఆకునంతా వాటర్లో వేసుకొని 2 సార్లు నీట్గా వాష్ చేసుకుంటే ఇందులో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది. వాష్ చేసుకున్న కరివేపాకుని ఒక స్ట్రైనర్లో వేసుకొని ఒక 10 మినిట్స్ అలానే వదిలేసేయండి. స్ట్రైనర్లో వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలానే వదిలేస్తే వాటర్ అన్నీ కూడా కిందకి దిగిపోతాయి. 10 మినిట్స్ అయ్యాక వాటర్ అన్నీ కిందకి దిగిపోయి ఆకు కాస్త డ్రైగా అవుతుంది. ఇప్పుడు ఈ ఆకుని ఫ్యాన్ కింద ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఈ పొడిని చేసుకునేటప్పుడు ఆకు మనకి ఎంత డ్రైగా ఉంటే పొడి అంత బాగా వస్తుంది. అలా అని మనం ఎండలో ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఎండలో ఆరబెట్టారంటే ఆకులో ఉన్న వైటమిన్స్ అన్నీ పోతాయి. అందువల్ల ఆకులతోటి పొడిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా నీడలో ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆకు మొత్తం నీట్గా ఆరబెట్టేసుకొని ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ధనియాలు, మినపప్పు, జీలకర్ర, కొంచెం మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఎండుమిర్చి ఒక 10-15 దాకా తీసుకున్నానండి. మీరు మీ స్పైసీనెస్ని బట్టి ఎన్ని కావాలో అన్నీ వేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గింజలు లేకుండా కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండుతోనే మిరప్పొడికి కమ్మదనం అనేది వస్తుంది. అందువల్ల చింతపండుని స్కిప్ చేయకుండా వేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి మరి కాస్త ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ఆరబెట్టుకున్న కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు పొడి కానీ మునగాకు పొడి కానీ ఇలా ఆకులతోటి ఏ పొడినైనా ప్రిపేర్ చేసుకునేటప్పుడు వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా ఐరన్ ప్యాన్లో ఫ్రై చేసుకుంటే ఆకులన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. అలానే ఆరోగ్యానికి కూడా మంచిది. అంతేకాకుండా మనకు ఫ్రై చేసుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. అలానే చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఆకు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఆకు కలర్ చేంజ్ అవ్వకుండా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లేదంటే టేస్ట్ కానీ మనం ప్రిపేర్ చేసే కారపొడి కలర్ కానీ చేంజ్ అయిపోతుంది. ఆకంతా ఈ విధంగా ఫ్రై అయిపోయి అందులోని వాటర్ డ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆకును పక్కన పెట్టేసుకొని ఇది చల్లారేలోపు మిక్సీ జార్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్నవి వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇందులోకి రాక్ సాల్టే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. కరివేపాకును రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వైట్ హెయిర్ గ్రోత్ తగ్గి బ్లాక్ హెయిర్ బాగా పెరుగుతుంది. అందువల్ల ఇలా కరివేపాకును పొడి చేసి పెట్టుకోవడం వల్ల మనం రెగ్యులర్గా టిఫిన్స్లో కానీ రైస్లో కానీ తీసుకోవచ్చు. ఈ కరివేపాకు పొడి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. చూడండి, ఈ విధంగా ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసుకొని 7-8 దాకా వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత మరొకసారి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. వెల్లుల్లి రెబ్బలు వేసాం కదా, స్మెల్ అయితే సూపర్గా ఉంది. ఒకసారి టేస్ట్ చెక్ చేద్దాము. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కరివేపాకు కారపొడి రెడీ అయిపోతుంది. సూపర్గా ఉందండి. మనం వేసిన కారం, ఉప్పు, కొంచెం చింతపండు కూడా వేసాం కదా, కమ్మగా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.